ఫీవర్. చాలా మంది ఏం చేస్తాము, హై ఫీవర్ రాగానే టాబ్లెట్ వేసేసి స్వెటర్ కప్పేసి 2-3 బ్లాంకెట్స్ కప్పేసి ఏసీ అన్ని ఆఫ్ చేసేసి పడుకోబెట్టేస్తాం. ఫస్ట్ ఏం చేయకూడదో చూద్దాం. సో జ్వరం రాగానే ఇట్లా స్వెటర్ వేసేసి 2-3 బ్లాంకెట్స్ వేసేసి పడుకోబెట్టకూడదు. ఎందుకు? సో ఈ స్వెటర్ వేయడం వల్ల, బ్లాంకెట్స్ కప్పడం వల్ల బాడీలో ఉన్న హీట్ అనేది బయటకు వెళ్ళిపోదు. సో దీనివల్ల బాడీ టెంపరేచర్ తగ్గదు. అండ్ ఇవి మన స్వెట్టింగ్ ని డిలే చేస్తాయి. స్వెట్టింగ్ డిలే అవడం వల్ల ఏమవుతుంది, బాడీ హీట్ ఎవాపరేట్ అవ్వదు. సో బాడీ హీట్ తగ్గదు. సో ఈ స్వెటర్, బ్లాంకెట్స్ అవన్నీ వేయకండి. లైట్ వెయిట్ క్లోత్సే వేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా చేయాల్సింది టెపిడ్ స్పాంజింగ్. అంటే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని, ట్యాప్ వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ లో క్లాత్ డిప్ చేసేసి మనకి బాడీలో ఉన్న లార్జర్ ఏరియాస్ అంటే హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి, ఫోర్ హెడ్ కానివ్వండి, ఆర్మ్ పిట్స్, అబ్డామిన్, వీటన్నిటి మీద తుడుస్తూ ఉండాలి. అలాగే పెట్టి ఉంచకూడదు క్లాత్ని.